హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఎవ్రీవన్. తిరుమల తిరుపతి దేవస్థానం సిరీస్ ఏదైతే మనం ఎండోమెంట్ ఎగ్జామినేషన్ చేస్తున్నామో అందులో సెకండ్ వీడియో ఇది. ఈ వీడియోలో టీటీడీ పాత ప్రశ్నలు ఏవైతే లాస్ట్ ఎగ్జామినేషన్ వచ్చాయో అవి తెలుసుకుందాం. స్వామి పుష్కరిణి అంటే ఏంటో చూద్దాం. పంచబేరాలు అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. అండ్ సుప్రభాత సేవ కోసం తెలుసుకుందాం. వీటిల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం ఇవన్నీ కూడా. నాట్ జస్ట్ మియర్ నాలెడ్జ్ కోసం కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడం కోసమే కాదు, ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏ విధంగా రెడీ అవ్వాలనేది మనం చూద్దాం. సో కరెంట్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా వెనకబడిపోతారు. వీటిల్లో స్ట్రెంగ్తన్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం అనేది సాధిస్తారండి. ఇవి చిన్న చిన్నవే, బట్ వీటిని లింక్ చేసుకుంటూ మీరు చదివితే డెఫినెట్లీ ఎగ్జామ్ లో సక్సీడ్ అవ్వగలుగుతారు. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దామండి, ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఏ ఆగమ శాస్త్రాన్ని పాటిస్తారు? వైఖానస ఆగమం అండి. వైఖానస ఆగమాన్ని పాటిస్తారు. ఈ వైఖానస ఆగమంలో పంచబేరాలు ఉంటాయండి. ఆ పంచబేరాలకు సంబంధించి నేను మన వీడియోలో ముందుకెళ్లే కొద్దీ నేను చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వైఖానస ఆగమ సంప్రదాయంలో ఇంపార్టెంట్ అసలు ఏంటి, ఆ ఫీచర్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫీచర్? సో చూసారా ఎలా ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయో క్వశ్చన్స్. ఇలా మీరు ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇప్పుడు వైఖానస ఆగమం అని వచ్చింది, దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. దాని మీనింగ్ తెలిస్తే వచ్చేస్తుంది. ఏంటి? విష్ణువుని 5 ఫార్మ్స్ లో వర్షిప్ చేయడం, కొలవడం. ఏంటి ఆ ఫార్మ్స్ ఏమంటారు? పంచబేరాలు అంటారు. ఓకే, ఈ పంచబేరాల కోసం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. సో ఈ విధంగా లింకేజెస్ ఉంటాయి. మళ్ళీ తర్వాత చూడండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే షాక్ అవుతారు. సో ఇక్కడ ఈ పంచబేర అంటే ఏంటో మనం తెలుసుకున్నాం అనుకోండి, బేరం. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్. సో బేరం అంటే ఏంటి? ఆగమాల్లో బేర అంటే ఏంటి? బేర అంటే విగ్రహం అని అర్థం. పంచబేరాలంటే 5 విగ్రహాలు అని అర్థం. సో ప్రతి క్వశ్చన్ ఈజ్ ఇంటర్లింక్డ్. మీరు స్టోరీని పర్ఫెక్ట్ గా చదివితే, ఖచ్చితంగా విజువలైజ్ చేసుకోగలిగితే, ఈజీ వేలో అర్థం చేసుకోగలిగితే, లేమన్ అండర్స్టాండింగ్ లో వర్డ్స్ లోనే ఉంటుందండి గేమ్ అంతా. ఓకేనా? సో ఇదొక క్వశ్చన్. తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కొలువున్నారు కదా, అక్కడ మనం గ్రాండ్ గా చేసుకునేటటువంటి ఫెస్టివల్ ఏది అంటే బ్రహ్మోత్సవం. ఇక్కడ నేను ఏం తెలియజేస్తున్నాను, టీటీడీ మీద ఏ క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ మైండ్ సెట్ తో చూడాలి అనేది చూస్తున్నాం. సో నెక్స్ట్, ఏ క్షేత్రంలో స్వామి పుష్కరిణి ఉంటుంది? స్వామి పుష్కరిణి అంటే ఏం లేదండి, తిరుమల తిరుపతి క్షేత్రంలో ఉంటుందండి. తిరుమల తిరుపతి ఆలయంలో ఉండేటటువంటి కోనేరు ఏదైతే ఉందో దాన్నే మనం స్వామి పుష్కరిణి అంటాము. ఓకేనా? ఆ కోనేరునే స్వామి పుష్కరిణి అంటాము. 1.5 acres లో ఉందండి. సో మనం జనరల్ గా మొలుగుతుంటాం కదా కోనేరులో, సో ఆ విధంగా చేసేటటువంటి ప్లేస్ ఇది స్వామి పుష్కరిణి. దీంట్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ అంటే టాప్ లెవెల్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఎప్పటికప్పుడు వాటర్ అనేది క్లీన్ చేస్తూ, అది వాటర్ అనేది క్లియర్ గా ఉండేలాగా చూసుకుంటారండి. సో దాని యొక్క ఫీచర్ ఇది. ఓకే, సో ఈ కోనేరుని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే 1468 లో సాలువ రూలర్ అయినటువంటి సాలువ నరసింహరాయలు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి స్వామి పుష్కరిణిని. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట మనకి. తర్వాత తాళపాక హనుమాచార్యులు కూడా కొన్ని స్టెప్స్ వేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బేరా అంటే ఏంటో చూసాం. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి, ఈ 5 క్వశ్చన్స్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? చాలా ఈజీ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఈ 5 మార్క్స్ ఆప్టిట్యూడ్ లో తెచ్చుకోవాలి అంటే మీకు ఎంత టైం పడుతుంది తెలుసా? నియర్లీ 10 days పడుతుంది. ఈ ఒక్క చాప్టర్ టీటీడీ మీద ఫోకస్ చేస్తే 1 day పడుతుంది. మేము ఇచ్చిన కంటెంట్ చదివేసుకుంటే మీకు 1 hour లో అయిపోద్ది. టీటీడీ మీద కంటెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఈజీ వేలో మార్క్స్, ఈజీ మార్క్స్, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం. చెట్టుకి అలా వేలాడుతున్న పళ్ళు మీరు డైరెక్ట్ గా తెంపుకోవచ్చు. అలాంటి క్వశ్చన్స్ ఇవి. ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో తెలియదు. ఇవైతే వెరీ ప్రెడిక్టబుల్, ఈజీ వేలో వస్తాయి, కానీ మీరు చదవకపోతే లాస్ అవుతారు. సో మనకి మీరు చేయాల్సింది ఏంటంటే, మనం కూడా ఇప్పుడు వీటి మీద చాప్టర్స్ మీద క్లాసెస్ చెప్తాము. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, మన యాప్లో ఈ పీడిఎఫ్ పెట్టామండి, ఎండోమెంట్ యాక్ట్ అనేది. ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎండోమెంట్ యాక్ట్ నెగ్లెక్ట్ చేయొద్దు అని. సో చాప్టర్ 14లో టీటీడీ మీద ఒక పెద్ద చాప్టరే ఉందండి. 95 to 131 సెక్షన్స్. సో దాదాపు 36 సెక్షన్లు ఇందులో ఉన్నాయి. టీటీడీ కోసం మొత్తం అన్ని కూడా ఈ చాప్టర్ లో ఉంటాయండి.
సో ఇవన్నీ కూడా మీరు త్వరగా చదవాలి, చదివితేనే ఎగ్జామ్ లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పంచబేరాల కోసం తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్. బేరా అంటే మనం ఏంటో చూసాం, ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, వైఖానస ఆగమం మీద క్వశ్చన్ వచ్చింది, టిటిడి మీద, స్వామి పుష్కరిణి మీద క్వశ్చన్ వచ్చింది. మొత్తం అంతా ఒకే చోట తిరుగుతుందండి, చిన్న చిన్న మ్యాటర్ లోనే తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ నెక్స్ట్, ధ్రువ బేర అంటే ఏంటి అని అడుగుతారు, కౌతుక బేర అంటే ఏంటి అని అడుగుతారు, ఉత్సవ బేర అంటే ఏంటి అని అడుగుతారు, స్నపన బేర, బలి బేర అంటే దాని అర్థం ఏంటి అని అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు మనం పంచబేరాలు, వైఖానస ఆగమంలో శ్రీమూర్తి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి, 5 రూపాలలో వెంకటేశ్వర స్వామిని కొలిచే ఈ ఆగమం, వైఖానస ఆగమం, ఆ ట్రెడిషన్ ఏమంటారంటే పంచబేరాలు. ఈ పంచబేరాలు అంటే ఏంటి, వైఖానస ఆగమం ప్రకారం ప్రతి విష్ణు ఆలయంలో ప్రధాన దేవునికి సంబంధించి 5 విభిన్న విగ్రహాలనే పంచబేరాలు అంటారు. ఇందులో ఫస్ట్ వచ్చేసి ధ్రువబేరం. ధ్రువబేరం అంటే ఏంటండి, ఇది గర్భగుడిలో శాశ్వతంగా ఉంటుందండి, మూల విరాట్ రూపంలో. ఈ ఈ ధ్రువబేరాయే, ఈ విగ్రహమే వెంకటేశ్వర స్వామి. స్థిరం కోసం ఈ వెంకటేశ్వర స్వామి ధ్రువబేరాన్ని కొలుస్తారు. సో ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిలో ఉండేటటువంటి బేరాను ఏమంటారు అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తే మీరు పెట్టలేరు, మీకు తెలీదు. సో ధ్రువబేర అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గర్భగుడిలో కొలువైనటువంటి మూల విరాట్ విగ్రహమే ధ్రువబేర. కౌతుక బేర అంటే ఏంటి, కౌతుక బేర అంటే నిత్య పూజలు స్వీకరించే విగ్రహం. ఉత్సవ బేర అంటే ఉత్సవాల టైంలో కొలిచేటటువంటి విగ్రహం. స్నపన బేర అంటే అభిషేకాన్ని స్వీకరించేటటువంటి విగ్రహం. ఓకే, నెక్స్ట్ బలిబేర అంటే ఏంటి, బలిబేల పరిపాలన కోసం. సో ఇలా పంచబేరాలు ఉంటాయండి, వీటన్నిటి మీద కూడా మనం గ్రిప్ అనేది తెచ్చుకోవాలి. జస్ట్ ఒక గ్లాన్స్ వేసి ఎగ్జామ్ ముందు చదువుకుంటే చాలండి, గుర్తుంటుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు నేను అడుగుతాను, ఏంటి ఆ క్వశ్చన్ అంటే, సుప్రభాత సేవ జరిగేటప్పుడు చేసేటటువంటి పూజలు చేసేటటువంటి విగ్రహం, పూజలు స్వీకరించేటటువంటి విగ్రహం ఏది, ఏంటా విగ్రహం? ఇదో క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు. ఏంటా విగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ధ్రువబేర అన్నమాట, వెంకటేశ్వర స్వామి యొక్క ధ్రువబేర. ఓకే, సో సుప్రభాత సేవ ఏంటో చూద్దాం. సో ఈ విధంగా బేరాలని మీరు అర్థం చేసుకోవాలి, పంచబేరాలని. క్వశ్చన్స్ వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. కొంచెం డీప్ గా వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా వీటిని అడిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ 3 times కూడా 2021, 2023 మెయిన్స్, ఇదే 21 నోటిఫికేషన్, 23లో మెయిన్స్ జరిగింది, 25లో ఎగ్జామ్, అన్నిట్లోని చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి, ఒప్పుకుంటాను. బట్ ఇఫ్ హీ వాంట్స్ టు టఫ్ అండ్ థింగ్స్, కొంచెం టఫ్ చేద్దాం, ఆల్రెడీ ఈజీ క్వశ్చన్స్ అన్ని అడిగేశారు, మళ్ళీ అవి రిపీట్ చేయరు కదా, ఆల్రెడీ రిపీట్ చేశారు కొన్ని ఇన్స్టెన్సెస్ లో, బట్ మొత్తం అన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు కదా, ఒక 4 or 5 అవుతాయి ప్రీవియస్ పేపర్స్ లోంచి. ఏ మాత్రం టఫ్ చేద్దాం అనుకుంటే ఈ విధంగా డీప్ గా వెళ్తారు. ఓకే, ఈ విధంగా వెళ్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో సుప్రభాతం అంటే ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రీ డాన్ రిచువల్, అంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి 3 గంటలకి స్వామివారిని కొలిచేటటువంటి, కీర్తించేటటువంటి రిచువల్ నే సుప్రభాతం అంటారు. ఇది శయన మండపంలో జరుగుతుందండి, గర్భగుడిలో. ఓకే, సో అనంత లోకాల్లో నిద్రించేటటువంటి వెంకటేశ్వర స్వామిని వేద మంత్రాలతో కొలుస్తూ నిద్రలోంచి లేపుతారు. ఫస్ట్ స్టార్టింగ్ కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్య ప్రవర్తతేతో మొదలుపెట్టి బంగారు వాకిలి ఏదైతే ఉందో అక్కడ పూజలు అనేవి నిర్వహిస్తారు. వాళ్ళతోటి పాటలు అనేవి పాడించడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ. అదే సుప్రభాత సేవ. సుప్రభాతం సాంస్క్రిట్ లో జనరలీ గుడ్ మార్నింగ్ అని అర్థం అండి. ఓకేనా? సో ఇందులో 4 parts ఉంటాయండి, సుప్రభాతం, స్తోత్రం, ప్రాపత్తి, మంగళ శాసనం. మంగళ శాసనం అనేది ఎక్కడ నిర్వహిస్తారు, ప్రాముఖ్యంగా ఎక్కడ నిర్వహించవచ్చు అని చెప్పేసి క్వశ్చన్స్ మనకి రావచ్చు అన్నమాట. సో సుప్రభాతం అంటే ఏంటండి, అనంత లోకాల్లో నిద్రించేటటువంటి వెంకటేశ్వర స్వామిని నిద్రలోంచి లేపడం. 29 శ్లోకాలు ఉంటాయండి ఇందులో. తర్వాత స్తోత్రం అంటే 11 శ్లోకాలు ఉంటాయి. స్వామివారిని ప్రైజ్ చేస్తూ పొగుడుతూ పాడేటటువంటి పాటలే స్తోత్రాలు. ప్రాపత్తి అంటే టోటల్ సరెండర్ టు లార్డ్, స్వామికి పూర్తిగా సమర్పించుకోవడం. మంగళ శాసనం అంటే భగవంతుడి యొక్క గ్లోరీని, ఏదైతే గొప్ప విషయాలని ఏవైతే ఉన్నాయో వాటిని కీర్తిస్తూ పొగుడుతూ చేసేటటువంటి దాన్ని మంగళ శాసనం అంటారు. ఓకే, సో ఈ సుప్రభాతాన్ని కంపైల్ చేసింది ప్రతివాడి భయంకర అన్నన్.
ప్రతివాడి భయంకర్ అన్నన్. ఇది డైరెక్ట్ గా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో ఉందంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళవసరం లేదు, అక్కడ నుంచే క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకేనా. తర్వాత ఇతను ఎవరి డిసైపుల్, ఎవరి యొక్క శిష్యుడు అంటే గొప్ప వైష్ణవ వాగ్గేయకారుడు లేదా ప్రీచర్, బోధించేటటువంటి గురువు మానవాల మాముని యొక్క భక్తుడు డిసైపుల్ అండి. సో మెయిన్ విగ్రహం ఒకటి ఉంటుందండి, ఆ విగ్రహం యొక్క సిల్వర్ రెప్లికా ఉంటుంది, భోగ శ్రీనివాసమూర్తి అంటాము. ధ్రువబేరం యొక్క ధ్రువబేరం అనమాట, మెయిన్ మూర్తి ఒకటి ఉంటుంది, ధ్రువబేరం అనేది సిల్వర్ లో ఉంటుంది. సో ఈ ధ్రువబేరం ఏదైతే ఉందో దాన్ని శయన మండపం నుంచి గర్భగృహకి మళ్ళీ షిఫ్ట్ చేస్తారు. ఓకేనా. సో అందులో ఆచార్యులు కానీ పూజారులు కానీ ఎవరైతే ఉన్నారో, మరియు టికెట్స్ పర్చేస్ చేసినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో సుప్రభాతం కోసం దాన్ని అటెండ్ అవ్వడం కోసం, వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ సేవలో నిమగ్నమై ఉంటారు. సో ఫస్ట్ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు, పొంది దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, కళ్ళతో చూస్తేనే తప్ప మనం నోటితో ఎక్స్ప్లెయిన్ చేయలేం, అంత బాగుంటుంది. సో సుప్రభాతం అయిపోయిన తర్వాత బంగారు వాకిల్ అనేది ఓపెన్ గా పెట్టేస్తారు. ఇది 30 minutes ఉంటుందండి. సుప్రభాత సేవ అనేది ధనుర్మాసంలో చెయ్యరు. తిరుప్పవైని ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, తిరుప్పవై అనేది ఒక మంత్రాలు శ్లోకాలు కలిగి ఉన్నటువంటి గ్రంథం అనమాట. అది ఆళ్వారు రచించినటువంటి గ్రంథం అనమాట. ఆళ్వార్స్ 9 hours లో మనం ఆల్రెడీ క్లాసెస్ లో చూసాము. సో లార్డ్ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం హైలీ మెరిటియస్, అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచి జరుగుతుంది అని భావిస్తారు. సో ఈ టికెట్స్ కూడా చాలా మంది బుక్ చేసుకుంటారు. ఈ సుప్రభాత సేవ కోసమే డోనర్ పాలసీలో మనం మాట్లాడాం. ఈ సుప్రభాత సేవని అటెండ్ అవ్వడానికి ఎన్నిసార్లు డైరెక్ట్ గా అటెండ్ అవ్వచ్చు, 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు అటెండ్ అవ్వచ్చా, లేదు 25 లక్షలు కట్టిన దగ్గర నుంచి సుప్రభాత సేవ అలౌడ్ అనమాట. సో డొనేషన్ ఇస్తే. సో దట్స్ ఆల్ అండి. సో దీంతో మనం ఇది పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు కోర్స్ స్ట్రక్చరింగ్ అది ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తాను. ఇలానే ఉంటాయండి మనం కరెంట్ ఓరియంటెడ్ లో ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చేటటువంటి కంటెంట్ ని మీకు మేము అందించడం జరుగుతుంది. సో ఎవరైనా కోర్స్ డిస్క్రిప్షన్ చూడకపోతే ఇమీడియట్ గా చూడండి, చూసిన వాళ్ళు ఇక్కడతో వీడియో స్కిప్ చేయొచ్చు. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. యాజ్ ఐ టోల్డ్ యూ, మా ర్యాంక్సే ప్రూవ్ చేస్తాయి మా కంటెంట్ క్వాలిటీ ఏంటనేది. సో మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దండి, ఒక 100 మంది వచ్చినా చాలు, అందులో 10-20 మందితో ఖచ్చితంగా సాధించేలా మనం చేస్తాం, మనం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం, మన కంటెంట్లో ఎఫర్ట్స్ కనబడతాయి. వాటిని ఎవరైతే చిత్తశుద్ధితో ఫాలో అయ్యి పర్ఫెక్ట్ గా మూవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి సాధించి తీరుతారు. ఓకే. సో నెల్లూరు నుంచి మేడం సెలెక్ట్ అయ్యారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరా గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది, అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శిరీష గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళని మిస్టర్ కాంపిటేటివ్ తరఫు నుంచి ఫెలిసిటేట్ కూడా చేయడం జరిగింది. సో అవర్ ర్యాంక్ స్పీక్, అవర్ రిజల్ట్ స్పీక్. మా రిజల్ట్సే మా పరిచయం, మేమేంటనేది మా రిజల్ట్సే చూపిస్తాయి. నెక్స్ట్ మా కంటెంట్ మాట్లాడుతుంది, ఎక్కువ మేము చెప్పాల్సిన పని లేదు. సో ఎవరైతే ఈ లో గ్రేడ్ కోర్సెస్ కి వాటికి వెళ్తారో, ఒక 10-15 మార్కుల్లో మీరు ఆగిపోయినా సరే మీకు అది నష్టమే. పూర్తిగా మీరు ఒక 6 months 1 year ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టే ప్రాసెస్ లోనే మీరు పర్ఫెక్ట్ గైడెన్స్ తో కనుక మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 stop సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను, మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది, సో క్వశ్చన్
ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్ గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్ గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్ గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్ గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్ గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.